మహిళలు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని జిల్లా పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అతిథులు పలు అంశాలపై చర్చించారు. మహిళ లేనిదే సృష్టి లేదని అన్నారు. ప్రస్తుతం అనేక మంది తమ అభిరుచులకు తగ్గట్టుగా శిక్షణలు పొందుతున్నా వాటిని ఆచరణలో పెట్టడం లేదని అన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థిక స్వేచ్ఛను సాధించాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని, తోటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లేకుంటే ఎవరికి కూడా జన్మనే లేదు కనుక మహిళ ఎప్పుడు గౌరవించబడుతూనే ఉంటుంది. మహిళ అంటేనే గౌరవించబడేది. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్న జనశిక్షణ సంస్థ వారికి టైలరింగ్ అనుకోండి, మగ్గం అనుకోండి, బ్యూటీ పార్లర్, కంప్యూటర్, ఇలా మీ అభిరుచులకు తగ్గట్టుగా మీరు శిక్షణ పొందుతూ ఉన్నారు. పొందిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే కాడ చాలామంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. నేను చూస్తూ ఉన్నాను. అమ్మ నేర్చుకున్నావా? నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కొనసాగింపు ఏంటిది? మహిళ లేకుంటే ఎవరికి కూడా